ఇప్పుడు మనం అందరం ఈ రామాలయానికి వచ్చాం. మేము జిన్నూరు నుంచి వచ్చాం, మీరు గుండుగల్ నుంచి వచ్చారు, వారేమో భీమవరం నుంచి వచ్చారు, వీరు నరసాపురం నుంచి వచ్చారు, ఇంకొకరు కొంతేరు నుంచి వచ్చారు, ఇంకొకరు ఉండి నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చేసారు? అందరూ వచ్చేసారు ఇక్కడికి. కానీ ఇక్కడికి వచ్చే మటుకి ఆ రామాలయంలో ఎంటర్ అయ్యేటప్పుడు మటుకి ఒకే గుమ్మలోంచి రావాలి. ఈ రామాలయంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మటుకు మనం ఒకే గుమ్మలోంచి రావాలి. ఇది ఇక్కడ రమణ మహర్షి చెప్పినటువంటి ఆ టెక్నిక్ ప్రజెంటేషన్, బ్యూటిఫుల్ ప్రజెంటేషన్. అని ఏం చెప్పాడంటే, నువ్వు భక్తి మార్గంలో ప్రయాణం చెయ్యి, కర్మ మార్గంలో ప్రయాణం చెయ్యి, జ్ఞాన మార్గంలో ప్రయాణం చెయ్యి, ధ్యాన మార్గంలో ఎన్ని మార్గాలు నువ్వు ప్రయాణం చేసినా దేహమే ఆత్మ, దేహమే ఆత్మ, దేహమే సర్వస్వం, దేహమే సత్యము. అయితే అనాత్మయందు ఆత్మ దేహాత్మ బుద్ధి పోగొట్టుకుని దేహాత్మ బుద్ధి నువ్వు తొలగించుకుని హృదయంలో ప్రవేశించగలవు. కానీ ఈ దేహాత్మ బుద్ధి నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేసినా దేహాత్మ బుద్ధి నశించాలి. దేహాత్మ బుద్ధి నశించకుండా నీకు ఆత్మ అమృత అనుభవం కలగదు. ఏ మార్గంలో వచ్చినా ఇది పోవలసింది. ఇది మీరు కొంతమంది బండి మీద రావచ్చు, కొంతమంది సైకిల్ మీద రావచ్చు, కొంతమంది కార్ల మీద రావచ్చు, కొంతమంది నడిచి రావచ్చు. కానీ ఆ గుమ్మం దగ్గరికి వచ్చాక గుమ్మంలోంచి రాముడి దగ్గరికి రావాలి. అలాగే మీరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా ఆ దేహాత్మ బుద్ధి నశిస్తేనే కానీ మీకు అమృత అనుభవం కలగదు. ఆ సత్యబుద్ధి శివబుద్ధి కలగదు, సత్యాత్మ బుద్ధి కలగదు. ఆ నారాయణుడు మీకు గోచరించడు, ఉన్నా గోచరించడు. ఎంత సమీపంలో ఉన్నా ఆ దేహాత్మ బుద్ధి ఉన్నంతకాలం మీకు హృదయంలో అత్యంత సమీపంలో ఉన్నా ఆయన గోచరించడు.